ప్రకాశం జిల్లాలో కాపు సామాజిక వర్గంలో కీలక నేత ఆమంచి కృష్ణమోహన్ ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి కె రోసయ్యకు ప్రియ శిష్యుడిగా ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆమంచి గెలుపు బావుట ఎగరవేశారు. ఏపీ విభజన తరువాత జరిగిన 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. ఆ తర్వాత నాటి అధికార టీడీపీలో చేరారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరారు. చీరాల అసెంబ్లీ సీటును దక్కించుకున్నారు. ఆ సందర్భంగా టీడీపీలో కాపులకు ప్రాధాన్యత లేదని, కాపులను అణగదొక్కుతున్నారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తోట త్రిమూర్తులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గాన్ని సమీకృతం చేసే ప్రయత్నం కూడా చేశారు. అయితే విచిత్రంగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గాలి ప్రభంజనంలో వీచిన చీరాల నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ ఓడిపోయారు. నాటి నుంచి చీరాల వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర ఆధిపత్య పోరును ఎదుర్కొన్నారు. మరోవైపు చీరాల నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన కరణం బలరాం తదనంతర పరిణామాల్లో వైసీపీలో చేరారు. కరణం బలరాం కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత. అటు కరణం ఇటు ఆమంచి చీరాల నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం పోటీ పడడంతో ఆమంచి కృష్ణమోహన్ని వైసీపీ అధినేత జగన్ పర్చూరు ఇన్ఛార్జిగా పంపించేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల సీటును జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్కు కేటాయించారు. ఈ నేపథ్యంలో జగన్ ఆమంచి కృష్ణమోహన్కు ఎక్కడా సీటు కేటాయించలేదు. ఆయన ఇన్ఛార్జిగా పనిచేసిన పర్చూరుకు సైతం ఎడం బాలాజీని అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఆమంచి ఎటూ కాకుండా పోయారు. దీంతో మళ్లీ చీరాల నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేయాలని భావించిన చివరకు కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ తరపున ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేశారు. దాదాపు 41,000కు పైగా ఓట్లను సాధించారు. తద్వారా వైసీపీ ఓట్లలో చీలిక తెచ్చారు. దీంతో టీడీపీ అభ్యర్థి మాల కొండయ్య యాదవ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్న ఆమంచి మళ్లీ టీడీపీలోకి చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ప్రకాశం జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి తదితర టీడీపీ నేతల ద్వారా ఆయన రాజకీయం నడుపుతున్నారు అని సమాచారం. గొట్టిపాటి రవి ఈ విషయాన్ని నారా లోకేష్కు చెప్పగా ఆయన ఆమంచి కృష్ణమోహన్ను చేర్చుకోవడానికి నిరాకరించినట్లు సమాచారం. గతంలో తనను తన తండ్రి చంద్రబాబును విమర్శిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారని లోకేష్ గుర్తు చేశారని తెలుస్తోంది. అలాగే కులం పరంగాను కమ్మ సామాజిక వర్గంపై అసభ్య వ్యాఖ్యలు చేశారని, అందువల్ల ఆమంచి కృష్ణమోహన్ లాంటి వ్యక్తులను టీడీపీలో చేర్చుకునేది లేదు అని లోకేష్ స్పష్టం చేసినట్లు సమాచారం. టీడీపీలో చేరికకు చంద్రబాబు లోకేష్ ఒప్పుకుంటే చీరాలలో మళ్లీ చక్రం తిప్పుదామని ఆమంచి కృష్ణమోహన్ భావించారు. ముఖ్యంగా ప్రస్తుత చీరాల టీడీపీ ఎమ్మెల్యే మాల కొండయ్య యాదవ్కు చెక్ పెట్టి తన హవా చూపించాలని భావించినట్లు తెలుస్తోంది. అయితే ఆమంచి ఆశలకు లోకేష్ బ్రేకులు వేయడంతో ఆయన ఆశలు నీరుగారిపోయాయి.